ఈ రోజు వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య శ్రీరాముని అక్షింతల వితరణ. నల్లచెరువు మండలంలోని వెలుగు కార్యాలయం నందు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. మున్సిపల్ వర్కర్స్ సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ. కదిరిపట్టణంలో ఈ రోజు అయోధ్య నందు ఈ నెల 22వ తేదీన జరగనున్న రాములవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కదిరిపుర వీధుల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ హిందూ ధర్మ రక్ష సమితి వారిచే అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశారు. నల్లచెరువు మండలంలోని వెలుగు కార్యాలయం నందు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన మాట ఏనాడు తప్పలేదని, చెప్పినది చెప్పినట్టుగా చేయడమే కాకుండా చెప్పినటువంటి హామీలను కూడా అమలు పరచడం జరిగిందన్నారు. అవ్వా తాతల వికలాంగుల వితంతువుల జీవితాలలో వెలుగులు నింపే విధంగా నేడు పెన్షన్ పంపిణీలో మరో 250 రూపాయలు పెంచుతూ 3000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. 1వ తేదీ సూర్యోదయం కంటే మునుపు వాలంటీర్ ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తున్నారని, గతంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. ఏనాడు కూడా వివక్షత అన్న పదంకు చోటివ్వకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ కూడా కార్యక్రమాలు చేపట్టలేదని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు గతంలో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారం చేపట్టిన తర్వాత వాగ్దానాలను తుంగలోకి తొక్కారన్నారు. జగనన్న ఎప్పుడూ కూడా తాను చెప్పిన మాటను మరవలేదన్నారు. నిరంతరం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని, వారికి రాబో రోజుల్లో మనందరి అండదండలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కదిరిపట్టణంలో గత కొన్ని రోజులుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రాజేంద్ర మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లాబ్ డ్రైవర్లకు 18,500 ఇవ్వాలని, ఈ రోజు ప్రభుత్వం జరుపు చర్చలలో వారు డిమాండ్ చేసిన సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వర్కర్స్ నాయకులు నాగరాజు, రాజు, మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వెంటనే మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఈరోజు క్లాబ్ డ్రైవర్స్ అయితే 9,500 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. దయచేసి క్లాబ్ డ్రైవర్స్ కి అంగన్వాడీ కార్యకర్తల సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని, లేకపోతే ఎస్మా చట్టం ప్రయోగిస్తాం అంటే భయపడే ప్రసక్తే లేదు. గత 26 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలని పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోగా ఈ రోజు అత్యవసరంగా ఎస్మా చట్టం ప్రయోగిస్తామంటూ భయపడించాలని చూస్తే భయపడమని, మా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహులు, జగన్, అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ సభ్యురాలు మాబున్నీషా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కొత్తగా ఎస్మా అనేది జీవో విడుదల చేసినారు. ఎస్మా అంటే చాలా భయంకరమైనది. అయినా కానీ కూడా మేము ఆ ఎస్మాకి భయపడకుండా మా ఉద్యమం ఇలాగనే కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. గత 26 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వము
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు ఉన్న ఫలంగా జీవో 2 తీసుకొచ్చి సమ్మెని నిషేధిస్తామని చెప్పడము చాలా దుర్మార్గమైంది. కాబట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నది సిఐటిగా, ఇదైతే మీరు సమస్యలు పరిష్కరించండి. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా చేతకాకుండా ఈ రోజుగా కొత్త నల్ల చట్టాలు తీసుకొస్తే దీనికి భయపడేది లేదు. కాబట్టి కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ సిఐ గోపి పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదోని 2 టౌన్ సిఐ గోపి మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంగా ఎన్నికలు జరగాలని ఆయన ప్రజలను కోరారు. అయితే ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన తెలిపారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పేర్లను పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే ఆదోని పట్టణంలో జరుగుతున్న అక్రమాలు పోలీస్ స్టేషన్కు ఎవరైనా సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. ఆదోని పట్టణ ప్రజలు న్యాయం కావాలంటే ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు వస్తే వారికి న్యాయం చేస్తానని ఆదోని 2 టౌన్ సిఐ గోపి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల గురించి సహాయ సహకారాలు అందిస్తే వారి యొక్క పేర్లు కానీ చిరునామా కానీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. పోలీసులు ప్రజల సేవ కోసమే ఉంటాము కాబట్టి ప్రజలందరూ కూడా నిర్భయంగా మా యొక్క సేవలని తీసుకోవచ్చు. ఎవరి యొక్క సహకారాలు ప్రోద్బలాలు అవసరం లేదు. నిర్భయంగా మీరు మాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి సహాయం పొందవచ్చు. మీరు రాలేని పక్షంలో మాకు సమాచారం అందిస్తే మేము మీ దగ్గరకు వచ్చేసి మీ యొక్క సమస్యను తీర్చుకొని పరిష్కరించగలము. దయచేసి మీరందరూ కూడా మా యొక్క విజ్ఞప్తిని గుర్తించుకొని పోలీసుకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు ఆదోని 2 టౌన్ సిఐ గోపి.